తెలిపి వినుడి శివ భగవాన్, అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. సహజ రాజయోగ విద్యను పరమ పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. వాంఛల విడుమా శరణనుచు శివునికి, సర్వబంధాలవి శివుడే అనుమా చేరుమా శాంతిధామము. మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను, మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగా సులభమున శివపురిని కందువు. నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగా సులభమున శివపురిని కందువు. మరచి హలోకద వైభోగం, మరచి హలోకద వైభోగం, కనుమాతీంద్రియపు చిరయోగం, కనుమాతీంద్రియపు చిరయోగం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. అనుచు తెలిపి వినుడి శివ భగవాన్, సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. మీరు యోగులు కండి, మీరు యోగులు కండి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ పాత్ర వస్త్రాన్ని
వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త వస్త్రాలు నూతన ప్రపంచంలో తీసుకుంటామని మీకు అపారమైన సంతోషం ఉండాలి. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి? ఈ డ్రామా పేనువలే చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది. టిక్ టిక్ అని జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఎవరు నటిస్తూ ఉన్నారో అదేవిధంగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన రహస్యము. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోరో వారు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాంలే అని అనుకుంటారు. ఓం శాంతి. పిల్లలకు తమ తండ్రి పరిచయం లభించింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి, పావనంగా అవ్వాలి. ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయమని కూడా అంటారు. ఎందుకంటే మాది పతిత బుద్ధి అని వారికి తెలుసు. ఇది పతిత ఇనుప యుగము ప్రపంచమని బుద్ధికి కూడా తెలుసు. నూతన ప్రపంచాన్ని సతో ప్రధానమని, పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని అంటారు. పిల్లలు, మీకిప్పుడు తండ్రి లభించారు, భక్తులకు భగవంతుడు లభించారు. భక్తి తర్వాత భగవంతుడు వచ్చి భక్తికి ఫలం ఇస్తారు అంటారు కదా. ఎందుకంటే శ్రమ చేస్తారు కనుక ఫలితం కూడా అడుగుతారు. భక్తులు ఏ శ్రమ చేస్తారో మీకు తెలుసు. మీరు అర్థకల్పము భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ అలసిపోయారు. భక్తిలో చాలా శ్రమ చేశారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. లాభం కొరకు శ్రమ చేస్తారు. భగవంతుడు వచ్చి భక్తి ఫలమివ్వాలని భావిస్తారు. అంటే ఫలములనిచ్చేవాడు భగవంతుడే కదా. భక్తిలో దుఃఖం ఉన్నందున భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. అందుకే మీరొచ్చి మా దుఃఖాన్ని హరించమని, పావనంగా చేయమని చెప్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమని ఎవ్వరికీ తెలియదు. పతితంగా చేసింది రావణుడే. రామరాజ్యం కావాలని కూడా అంటారు. కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమని ఆత్మకి లోపలే తెలుసు. ఇది భక్తి మార్గము. భక్తులు చాలా నాట్యాలు తమాషాలు చేస్తారు. వారికి ఖుషి కూడా ఉంటుంది, మళ్ళీ ఏడుస్తారు కూడా. భగవంతుని ప్రేమలో కన్నీరు కారుస్తారు. కానీ భగవంతుడంటే ఎవరో తెలియదు. ఎవరి ప్రేమలో కన్నీరుకు వస్తుందో వారిని గురించి తెలుసుకోవాలి కదా. చిత్రాల నుండి అయితే ఏమీ లభించదు. అయితే చాలా భక్తి చేస్తే సాక్షాత్కారం అవుతుంది. వారికి అదే గొప్ప సంతోషము. భగవంతుడు స్వయంగా వచ్చి తమ పరిచయం ఇస్తారు. నేను ఎవరో, ఎలా ఉన్నానో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా ఎవరైతే బాబా అని ఎవరిని అంటున్నారో వారిలో కూడా కొద్దిమంది మాత్రమే పక్కాగా ఉన్నారు. కొంతమంది కచ్చాగానే ఉన్నారు. దేహాభిమానం తెగిపోవడమే కష్టమనిపిస్తుంది. దేహీ అభిమానిగా అవ్వవలసి వస్తుంది. తండ్రి అంటూ ఉన్నారు, మీరు ఆత్మలు, మీరు 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు ఆత్మకు 3వ నేత్రం లభించింది. ఆత్మ అర్థం చేసుకుంటుంది. పిల్లలు, మీకు సృష్టి చక్ర జ్ఞానం అంతటిని తండ్రి ఇస్తూ ఉన్నారు. తండ్రి జ్ఞానసాగర్లైనందున పిల్లలకు కూడా జ్ఞానం ఇస్తారు. 84 జన్మలు తీసుకునేది మీరేనా అని ఎవరైనా అడిగితే, మాలో కొంతమంది 84 జన్మలు, కొంతమంది 82 జన్మలు తీసుకుంటారు. చాలామంది 84 జన్మలు తీసుకుంటామని చెప్పండి. ప్రారంభంలో వచ్చేవారికి 84 జన్మలు ఉంటాయి. ఎవరైతే బాగా చదువుకొని ఉన్నత పదవి పొందుతారో వారు త్వరగా వస్తారు. మాలలో దగ్గరగా కూర్చోబడతారు.
కొత్త ఇల్లు కడుతూ ఉంటే త్వరగా పూర్తి అయితే కొత్త ఇంట్లో కూర్చుంటున్నామని అంటుంది కదా. ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి కొత్తవి ధరించాలని పిల్లలకు కూడా సంతోషం ఉండాలి. నాటకంలో నటులు ఇంకో గంట అరగంట ఉండగానే పూర్తి అవుతూనే ఇంటికి పోతామని గడియారం చూస్తూ ఉంటారు. ఇక వాపస్ ఇంటికి పోతామని భావిస్తారు. ఆ సమయం రానే వస్తుంది, ఇంటికి పోనే పోతారు. పిల్లలైన మనది బేహద్దు గడియారము. కర్మాతీత అవస్థ పొందుకుంటే ఇక్కడ ఉండమని మీకు తెలుసు. కర్మాతీతులుగా అయ్యేందుకు కూడా స్మృతిలో ఉండాల్సి వస్తుంది. ఇది పెద్ద శ్రమ. మీరు నూతన ప్రపంచంలోకి వెళ్తారు. మళ్ళీ ఒక్కొక్క జన్మ తీసుకునే కొద్దీ కళలు తగ్గుతూ వస్తాయి. నూతన ఇంటిలో 6 నెలలు ఉంటే గోడలపై కొన్ని మచ్చలు కూడా ఏర్పడతాయి కదా. కొద్దిగా అయినా తేడా వస్తుంది. అక్కడ నూతన ప్రపంచంలో కూడా కొంతమంది మొదట్లోనే వస్తారు, కొంతమంది కొంచెం ఆలస్యంగా వస్తారు. మొదట వచ్చే వారిని సతో ప్రధానమని అంటారు. నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. ఈ డ్రామా చక్రము పేనువలే నడుస్తూ ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఏ పాత్ర చేస్తూ ఉన్నారో అది చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అనుభవంతో వినిపిస్తూ ఉన్నారు. ఈ చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ఇది తయారైన డ్రామా. ఈ చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. దాని సృష్టికర్త, డైరెక్టరు, ముఖ్య పాత్రధారి ఎవరు అనేది కొద్దిగా కూడా తెలియదు. మనం 84 జన్మలు పూర్తి చేసుకున్నామని, తిరిగి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. మనమంతా ఆత్మలము. ఆత్మాభిమానిగా అయితే అపారమైన ఖుషి ఉంటుంది. అది హద్దులోని నాటకం. ఇది బేహద్దు నాటకం. బాబా ఆత్మలమైన మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఫలానా సమయంలో ఫలానా జరుగుతుందని బాబా తెలుపరు. బాబాను ఎవరైనా ఏమైనా అడిగితే డ్రామాలో ఏది తెలపాలో అదే తెలుపుతాను. డ్రామా అనుసారం ఏ జవాబు దొరకాల్సి ఉందో అదే లభిస్తుంది. అంతే, దాని ప్రకారం నడుచుకోవాలి. డ్రామాలో లేనిది తండ్రి ఏమీ చేయలేరు. డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తామని చాలామంది పిల్లలు అంటారు. అటువంటి వారు ఎప్పుడూ ఉన్నత పదవి పొందలేరు. మీరు పురుషార్థం చేయాలని బాబా అంటూ ఉన్నారు. డ్రామా మీతో కల్పకృతం వలె పురుషార్థం చేయిస్తుంది. కొంతమంది డ్రామాని ఉపయోగించుకొని నిలబడిపోతారు. డ్రామాలో ఉంటే చేస్తాంలే అని అంటారు. వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవాలి. మనం ఆత్మలము. పాత్ర చేసేందుకు వచ్చామని మీకు స్మృతి కలిగింది. ఆత్మ కూడా అవినాశియే, పాత్ర కూడా అవినాశియే. 84 జన్మ పాత్ర ఆత్మలో నిశ్చయింపబడింది. మళ్ళీ అదే పాత్ర చేస్తారు. దీనిని ప్రాకృతము అని అంటారు. ప్రకృతిలో జరుగు దానిని ఇక ఏమని వివరించాలి? ముఖ్యమైన విషయం తప్పనిసరిగా పవిత్రమవ్వాలి. ఇదే చింత ఉండాలి. కర్మలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. మీరు ఒక్క ప్రియుని ప్రేయసీలు. ఒక్క ప్రియుని ప్రేయసీలంతా స్మృతి చేస్తారు. ఆ ప్రియుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. మీరు నన్ను పతిత పావనులని అంటారు. మళ్ళీ నన్ను మర్చిపోయి గంగను పతిత్ పావని అని ఎందుకంటారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అవన్నీ వదిలేశారు. ఆ తండ్రే పతిత పావనులని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కృష్ణుణ్ణి పతిత పావనునిగా భావించి ఎప్పుడూ స్మృతి చెయ్యరు. కానీ భగవంతుడు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగంలో ఉన్న కృష్ణుని ఆత్మ అనేక రూపాలను ధరిస్తూ ఇప్పుడు తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానం అవుతుంది. శాస్త్రాలలో
ఈ తప్పు వ్రాసేశారు. ఈ తప్పు జరిగినప్పుడే బాబా వచ్చి తప్పు లేకుండా చేస్తారు కదా. ఈ తప్పులు కూడా డ్రామాలో ఉన్నాయి, మళ్ళీ జరుగుతాయి. ఇవి మీకు అర్థం చేయించాను. శివ్ భగవాను వాచ. భగవంతుడని ఆ శివుణ్ణే అంటారు. భగవంతుడు ఒక్కటే. భక్తులందరికీ ఫలం ఇచ్చేది ఒకే ఒక్క భగవంతుడు. వారిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ అంటుంది. లౌకిక తండ్రి ఇక్కడ ఉన్న ఆ తండ్రిని స్మృతి చేస్తారు. అందువల్లే ఆత్మకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. భక్తి మార్గంలో ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ ఉండనే ఉంది. ఆత్మలన్నింటికీ తమ తమ పాత్రలు లభించాయి. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని పాత్ర చేయాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ ఆ తండ్రే అర్థం చేయిస్తారు. మనం ఇక్కడ పాత్ర చేసేందుకు వచ్చామని కూడా అంటారు. ఇది ఒక నాటక రంగము. అందులో ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవన్నీ దీపాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను మనుష్యులు దేవతలని అంటారు. ఎందుకంటే వీరు చాలా మంచి పని చేస్తారు, ప్రకాశాన్ని ఇస్తారు, ఎవరికీ కష్టము కలిగించరు, అందరికీ సుఖం ఇస్తారు, చాలా పనులు చేస్తారు. అందుకే వీళ్ళని దేవతలని అంటారు. మంచి పనులు చేయువారిని దేవతలని అంటారు కదా. వీరు దేవతల వలె ఉన్నారని అంటారు. వాస్తవానికి దేవతలైతే సత్యయుగంలో ఉండేవారు. వారంతా సుఖాన్ని ఇచ్చేవారు. అందరిపై ప్రీతి ఉంటుంది. అందుకే వారిని దేవతలతో పోల్చటం జరుగుతుంది. దేవతల గుణగానం కూడా చేస్తారు. వారు ముందుకెళ్ళి మేము నిర్గుణులము, మాలో ఏ గుణం లేదు, దయ చూపించండి, మీకు దయ కలుగుతూ ఉంటుందని పాట పాడుతూ ఉంటారు. దయ కలిగింది కాబట్టే నేను మిమ్మల్ని గుణవంతులుగా చేసేందుకు వచ్చారని తండ్రి అంటూ ఉన్నారు. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. మళ్ళీ పూజ్యులుగా అవ్వండి. హంసో అర్థం కూడా మీకు అర్థం చేయించాను. ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని మనుష్యులు అంటారు. కానీ ఇది తప్పు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు. తర్వాత దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఆత్మ మొదట సతో ప్రధానంగా ఉండేది. సతో రజో తమో గుణాలలోకి వచ్చేస్తుంది. ఈ జ్ఞానము కల్పకల్పము బాబా సంగమయుగంలో వచ్చి మనకి ఇస్తారని మీకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది. అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉండేవారు. ఇప్పుడు ఇది కలియుగము. అన్ని ధర్మాలు వచ్చేసాయి. సత్యయుగంలో ఏ ఇతర ధర్మము లేదు. అక్కడ ఒకే ఒక ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనం చాలా సమీపంగా ఉందని మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా ఇది అనంతమైన గడియారమని చెప్పండి. తండ్రి దివ్య దృష్టినిచ్చి ఈ గడియారాన్ని తయారు చేయించారు. ఆ గడియారాన్ని మాటిమాటికి మీరెలా చూస్తారో అలా ఇప్పుడు ఈ బేహద్దు గడియారం గుర్తుకొస్తుంది. తండ్రి బ్రహ్మ ద్వారా ఒకే ధర్మాన్ని స్థాపిస్తారు. శంకరుని ద్వారా ఆసురీ ప్రపంచాన్ని వినాశం చేయిస్తారు. చక్రం తిరగడం తప్పనిసరి అని బుద్ధి చెప్తుంది. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. ఇప్పుడు మనుషులు కూడా చాలామంది ఉన్నారు. ఉపద్రవాలు కూడా చాలా సంభవిస్తూ ఉంటాయి. మిజైల్స్ కూడా అవే. శాస్త్రాలలో చాలా కథలు వ్రాశారు. తండ్రి వచ్చి వేద శాస్త్రాల సారము అర్థం చేయిస్తూ ఉన్నారు. ముఖ్యమైన ధర్మాలు 4. ఈ బ్రాహ్మణ ధర్మం 5వది.
ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. చాలా చిన్న ధర్మము. యజ్ఞమును సంభాలన చేయువారు బ్రాహ్మణులు. ఇది జ్ఞాన యజ్ఞము. ఉపద్రవాలను నిర్మూలించేందుకే యజ్ఞాలు రచిస్తారు. ఈ యుద్ధము మొదలైనవి జరగరాదని వారు అనుకుంటారు. అరే, యుద్ధమే జరగకుంటే సత్యయుగం ఎలా వస్తుంది? ఇంతమంది మనుషులంతా ఎక్కడికి వెళ్తారు? ఆత్మలమైన మన అందరినీ తీసుకువెళ్ళే శరీరాలు తప్పకుండా ఇక్కడ వదలాల్సి వస్తుంది. ఓ బాబా, మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయమని మీరు పిలుస్తారు కూడా. తండ్రి అంటూ ఉన్నారు, ఈ పాత ప్రపంచాన్ని తప్పకుండా వినాశనం చేయించాల్సి ఉంటుంది. పావన ప్రపంచం అంటే సత్యయుగము. అందరూ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. అందరూ మృత్యువుని పిలుస్తారు కదా. కాలునికే కాలుని పిలుస్తున్నామని వారికి తెలియదు. ఇది కూడా డ్రామాలో రచించబడిందని తండ్రి అంటూ ఉన్నారు. ఆత్మలను ఈ చీచీ ప్రపంచం నుండి శాంతిధామానికి తీసుకువెళ్తారు. ఇది మంచిదే కదా. మీరు ముక్తికి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి రండి. తర్వాత జీవన బంధనంలోకి వస్తారు. ఇంతమంది సత్యయుగంలోకి రారు, నెంబర్ వారుగా వస్తారు. అందుకే అందరూ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. చివరిలో వచ్చే వారి పాత్ర చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట వారు తప్పకుండా సుఖాన్ని పొందుతారు. మీ పాత్ర అందరికంటే శ్రేష్టమైనది. మీరు చాలా సుఖం పొందుతారు. ధర్మస్థాపకులకైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. ఎవరినీ ముక్తిని ఇవ్వలేరు. తండ్రి భారతదేశంలో వచ్చి అందరికీ జ్ఞానం ఇస్తారు. అందరికీ పతిత పావనులు వారొక్కరే అందరికీ ముక్తిని ఇస్తారు. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ సద్గతి ఇచ్చేందుకు రారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. శాంతిధామానికి కానీ సుఖధామానికి కానీ తీసుకువెళ్ళలేరు. అందరినీ సుఖధామానికి, శాంతిధామానికి తీసుకెళ్ళేవారు తండ్రి ఒక్కరే. వారు దుఃఖము నుంచి విడిపించి సుఖాన్ని ఇస్తారు. తీర్థస్థానాలు కూడా వారివే. మనుషులు అర్థం చేసుకోరు. వాస్తవానికి సత్యమైన తీర్థస్థానము ఆ తండ్రి ఒక్కరిదే. మహిమ కూడా వారొక్కరిదే. ఓ ముక్తిదాత రండి అని అందరూ వారినే పిలుస్తారు. భారతదేశము సత్యమైన స్థానమైంది. తండ్రే ఇక్కడికి వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తిని ఇస్తారు. అందుకే మీరు భక్తి మార్గంలో వారికి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు. వజ్ర వైడూర్యాల మందిరాలను నిర్మిస్తారు. సోమనాథ మందిరం ఎంత సుందరంగా తయారు చేస్తారు. ఇప్పుడు బాబా ఎక్కడ కూర్చొని ఉన్నారో చూడండి. పతిత శరీరంలో, పతిత ప్రపంచంలో ఉన్నారు. వారిని మీరు మాత్రమే గుర్తించారు. మీరు బాబాకు సహయోగులుగా అవుతారు. ఇతరులకు దారి చూపేందుకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఇది నియమము. శ్రమ చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయమని అందరికీ దారిని తెలపండి. 84 జన్మల చక్రం మీ ముందు ఉంది. ఇది అందుల ముందు దర్పణం వంటిది కదా. ఈ డ్రామా ఉన్నదున్నట్లు పునరావృతం అవుతుంది. అయినా నన్ను ఎవరూ తెలుసుకోలేరు. నా మందిరాన్ని దోచుకుంటే ఏదైనా చేస్తానని అనుకోరాదు. డ్రామాలో దోచుకునే తీరాలి. మళ్ళీ దోచుకునే వెళ్తారు. పతీత్ నుండి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. డ్రామాలో వినాశం కూడా నిర్ణయమైపోయి ఉంది.
కనుక మళ్ళీ జరుగుతుంది. వినాశనం అయిపోవాలని నేనేమీ గాలి ఊదను. ఈ మిసైల్స్ మొదలైనవి తయారయ్యే ఉన్నాయి. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. నేను కూడా డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర అందరికంటే గొప్పది. సృష్టిని పరివర్తన చేయడం, పతితుల్ని పావనంగా చేయడం తండ్రి పాత్ర. ఇప్పుడు సమర్థులు ఎవరు? నేనా లేక డ్రామానా? రావణ్ కూడా డ్రామా అనుసారం వచ్చే తీరాలి. నాలో ఉండే జ్ఞానం నేనొచ్చి ఇస్తాను. మీరు శివబాబా సైన్యము. రావణ్పై విజయం పొందుతారు. సెంటర్స్ తెరుస్తూ ఉండమని తండ్రి చెప్తూ ఉన్నారు. బాబా చదివించేందుకు వచ్చారు. మీ వద్ద ఏం తీసుకోగలరు? మీ వద్ద ఉండే ధనాన్ని ఇందులో సఫలం చేయండి. అలాగనే ఉన్నదంతా సమాప్తం చేసుకొని ఆకలితో మరణించమని చెప్పరు. మీరెవ్వరూ ఆకలితో మరణించరు. బాబా సర్వస్వము ఇచ్చేశారు. మరి ఆకలితో మరణించారా? శివబాబా బండారం ఉంది. ఈ రోజుల్లో ప్రపంచంలో అయితే ఎందరో మనుషులు ఆకలితో మరణిస్తారు. పిల్లలు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకునే పురుషార్థం చేయాలి. ఇది ఆత్మీక ప్రకృతి వైద్యశాల. చాలా సాధారణ విషయము. కేవలం నోటితో చెప్తూ ఉన్నారు. మన్మనాభవ. ఆత్మకు పట్టిన వ్యాధిని బాగు చేస్తారు. అందుకే వారిని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు. చాలా మంచిగా ఆపరేషన్ చేయడం నేర్పిస్తారు. నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ ముళ్ళ అడవిలో ఉంటూ మేము పూల తోటకి వెళ్తున్నామని భావించండి. ఇంటికి పోతున్నాము. ఈ విధంగా ఒకరికొకరు స్మృతి ఇప్పించుకుంటూ ఉండండి. అల్లాని స్మృతి చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ. మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని మీ నాడి మీరే చూసుకోండి. అర్హులుగా అయ్యి సేవా రుజువుని ఇవ్వాలి. జ్ఞాన పరాకాష్ఠతో బంధనముక్తులుగా ఇవ్వాలి. ఒక్క తండ్రి మతాన్ని అనుసరిస్తూ ఆంతరికంలోని అవగుణాలను తొలగించుకోవాలి. దుఃఖము కలిగించే స్వభావాన్ని వదిలి సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. జ్ఞానరత్నాలను దానం చేయాలి. వరదానము. మన్మనాభవ యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసే నష్టాము స్మృతి స్వరూప భవ. బంధనాలకు బీజము సంబంధము. తండ్రితో సర్వ సంబంధాలు జోడించుకున్నప్పుడు ఇక ఇతరులెవరితో మోహం ఎలా ఉంటుంది? సంబంధం లేకుండా మోహం ఉండదు. మోహం లేకుంటే బంధనం ఉండదు. బీజాన్నే సమాప్తం చేశారంటే వృక్షం ఎలా జన్మిస్తుంది? ఒకవేళ ఇప్పటి వరకు బంధనాలు ఉంటే వీటి ద్వారా కొన్ని బంధనాలు తెంచేయండి. కొన్ని బంధనాలు జోడించారని రుజువైపోతుంది. అందుకే మన్మనాభవ యొక్క విధి ద్వారా మానసిక బంధనం నుండి పూర్తిగా నష్టాము స్మృతి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు ఏం చెయ్యాలి? బంధనాలు ఉన్నాయి, తెగిపోవటం లేదు అనే ఫిర్యాదు సమాప్తమైపోతుంది. స్లోగన్. బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఉమంగ ఉత్సాహాలు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనూ ఉమంగ ఉత్సాహాల ప్రెజర్ తగ్గకూడదు. అచ్చా. ఓం శాంతి.
వెలిగెనదే వెలిగెనదే చూడండి జ్యోతి. వెలిగెనదే వెలిగెనదే చూడండి జ్యోతి. ప్రజ్వలమై వెలిగెనదే పరమ దివ్య జ్యోతి. వెలిగెనదే 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 చూడండి జ్యోతి. ప్రజ్వలమై వెలిగెనదే పరమ దివ్య జ్యోతి. వెలిగెనదే 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 చూడండి జ్యోతి. పరివర్తనకు పుణ్యస్థానము. వెలిగెనదే 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 చూడండి జ్యోతి. ప్రజ్వలమై వెలిగెనదే పరమ దివ్య జ్యోతి. వెలిగెనదే వెలిగెనదే చూడండి జ్యోతి. కర్మస్థానము బ్రహ్మ బాబాకిది కర్మస్థానము. కల్ప కల్పము శివుడిలా వెలసిన భారత భూమి ఇది. వెలిగెనదే 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 చూడండి జ్యోతి. వెలిగెనదే వెలిగెనదే చూడండి జ్యోతి. ప్రజ్వలమై వెలిగెనదే పరమ దివ్య జ్యోతి. వెలిగెనదే వెలిగెనదే చూడండి జ్యోతి. వెలిగెనదే వెలిగెనదే చూడండి జ్యోతి.